సీనియర్ రాజకీయ నేత, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. కాంగ్రెస్లోనే చాలా కాలం కొనసాగారు. యూత్ కాంగ్రెస్ నేతగా జీవితాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి పదవికి ఒక అడుగు దూరంలో ఆగిపోయాడు ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణ. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు ముక్కలైపోయిన తర్వాత ఆ ముక్కలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించి ఆంధ్రప్రదేశ్ అనే ముక్కకి ముఖ్యమంత్రి కావాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. రాష్ట్రాన్ని అయితే ముక్కలు చేయగలిగారు, కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ శుభ్రంగా ఐసీయూలోకి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో వార్డు మెంబర్ గెలిచే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో ఇక దిక్కులేక వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయాడు. సరే, 2019 నుంచి గెలిచి 24 దాకా మంత్రి పదవి కూడా ఎలగబెట్టాడు. ఇంకా తర్వాత వైసీపీని కూడా లేపడానికి, ఆ ఉత్తర ఆంధ్రలో లేపడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. 2019 నుంచి నాకు 2024 దాకా 129 సార్లు బటన్లను నొక్కి 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 జగన్మోహన్ రెడ్డి ఏలు మొత్తం అరిగిపోయినా కూడా ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో కూడా ఈ పార్టీ లేస్తుందన్న నమ్మకం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయినా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ని విడిచి బయటికి రావడం లేదు. ఎక్కడైనా శవం దొరికితే తప్ప జగన్మోహన్ రెడ్డి కనీసం పార్టీని ముందుకెళ్ళి తీసుకెళ్లే ప్రయత్నం చేయకపోవడంతో బొత్స సత్యనారాయణ తీవ్ర అసహనానికి గురయ్యారు. అందుకే ఇటీవల రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతూ ఉంటే అన్నదాతల కోసం అంటూ ఒక ఉద్యమాన్ని ప్రారంభించి కొద్దిలో కొద్దిగా మీడియాలో ప్రాచుర్యం పొందారు. జగన్మోహన్ రెడ్డి నుంచి అయితే ఏమాత్రం సపోర్ట్ రాలేదు. పార్టీ నుంచి మాత్రం ఏమాత్రం మద్దతు కూడగట్టుకోలేకపోయారు. దీంతో బొత్స సత్యనారాయణ మరికొంతకాలం చురుగ్గా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేదు అనే వార్తలు ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందుతా ఉన్నాయి. అయితే ఆల్రెడీ ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరి బొత్స సత్యనారాయణ ఆ పార్టీని లేపడం సాధ్యం అవుతుందా? ఏదో వైసీపీలో ఉంటే అధికారంలోకి వస్తే వస్తారు, కనీసం లేకపోతే లేదు. కొంత మాత్రం అన్నా ప్రజలు కనీసం ఎన్నికల సమయానికన్నా కొంతమందిని కూడగట్టుకునే అవకాశం ఉంది. అసలు వైసీపీని వదిలి కాంగ్రెస్లో పోతే బొత్స సత్యనారాయణ ఇక రాజకీయ జీవితం సమాధి అయినట్టే అని కొంతమంది కూడా విశ్లేషణ చేస్తూ ఉన్నారు. బీజేపీలోకి అయితే వెళ్ళే అవకాశాలు అయితే లేవు. కాంగ్రెస్లోకి పోబోతా ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతూ ఉంది. దీని మీద బొత్స సత్యనారాయణ స్పందించిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.